ఈరోజు వారణాసి అనే తేజ రకాన్ని ఇక్కడ పిన్నెల గ్రామంలో ఫీల్డ్ గా పెట్టడం జరిగింది. మనకి 5-6 మండలాల నుండి తెలంగాణ నుండి రైతులుగా రావడం జరిగింది. ఈ రైతులు వచ్చి తెకలపాడ రైతులు, వారి యొక్క మాటలు మనం విందాము. చెప్పనండి, ఈ రైతు హైట్ ఎత్తనం ఎట్లా హైట్ పెరిగింది, ఎంత హైట్ పెరిగింది? బాగా హైట్ పెరిగిందండి. బాబు చిక్కదనం ఎలా ఉందండి? బాగా చిక్కదనం ఉంది. సైజు బాగా సైజు ఉంది. కాయ తెగులు పండుగ తెగులు, బోర తెగులు, కాయకులుడు, కాయ మచ్చ బాగుంది. విత్తనం కాయ తెగులు తట్టుకుంటుందా? తెగులు తట్టుకునే దానాలు ఏదైనా విత్తనం వాళ్ళని బోర తెగులు గాని కాయకులుడు గాని ఇప్పటికైతే ఏమి లేవండి. తగ్గుతున్నాయా? ఏం లేవు. పేరేంది బాబాయ్? పేరేంది? చెప్పండి. ఊరు పేరు? మాది దాచిపల్లి మండలం, పెక్కలపాడు గ్రామం. నా పేరు పాశం గురవయ్య. మీరు ఎన్ని సంవత్సరాల నుండి మిరదోటలు వేస్తున్నారండి? నేను దాదాపు చాలా రోజుల మంచి 20-25 సంవత్సరాల నుంచి మిరదోటలు వేస్తున్నాను. మిరదోటలు వేస్తున్నారు. ఇంకా ఎక్కువ రోజుల నుంచి వేస్తున్నా నేను. మనం ఇప్పుడు వేసిన విత్తనాలు చాలా బాగుంది. విత్తనం హైట్ గాని కాపు గాని చాలా బాగుంది. చిక్కదనం, కాయ సైజు అన్ని బాగున్నాయండి. ఈ తెగులు తట్టుకుంటుందా? తెగులు తట్టుకునే దానాలనే కనపడుతుందండి. తెగులు తట్టుకోకపోతే ఈ తోట ఎక్కడైనా చూసుకుంటూ వస్తుంటే చేలో ఎక్కడ మార్పు లేదు. బాగుంది. నెంబర్ 1 ఉంది. అంటే ఏ కొమ్మ పట్టుకున్నా గానీ ఏ కొమ్మ పట్టుకున్నా కొమ్మని చూసి ఒక కొమ్మని ఎట్లా చూస్తే మనకి చూడండి అల్లకపోయి చెట్టు తీయడానికి కూడా మనకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. అసలు ఏ కొమ్మ పట్టుకున్నా గానీ పెట్టడానికి ఖాళీ లేదండి. కాయలు సైజు గాని, క్వాలిటీ గాని, పెరుగుదల గాని, మెత్తదనం గాని, బోర్ తెగులు గాని, కొమ్మకులుడు గాని అన్ని తట్టుకుంటా ఉన్నాయి. విత్తనం పేరు బాబా? విత్తనం పేరు ఒకసారి చెప్పండి. వారణాసి. మీ తోటి రైతులకి విత్తనం వేసుకోమని మీరు మనస్ఫూర్తిగా చెప్పగలరా? చెప్పగలం సార్. సరే, ఎన్ని క్వింటాలు దిగుబడి వస్తుంది? 30 నుంచి 35 దాకా వస్తాయి కాసిన కాయలు అనుకుంటున్నాను. మీ అనుభవంతో ఇది కాసే కాపు ఉంది. కాసిన వరకు వేసుకున్న 30 నుంచి 35 దాకా వచ్చేటట్టు. ఓకే అండి, మరి ధన్యవాదాలు.